హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చింత చెట్టు కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమందరం కలిసి చాలా చింతకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు నిండా. మా అక్క వాళ్ళ ఇంటి కాడ ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి చింత చెట్టు కాడికి వచ్చేసినాము. ఇంకా చింతకాయలు కోయాలి ఫ్రెండ్స్. చింత చెట్టు కాడ నుంచి ఇంకా చుక్కుడుకాయల కాడికి వస్తున్నాం ఫ్రెండ్స్. చుక్కుడుకాయలు కూడా చాలానే ఉన్నాయి, కోస్తున్నాము. ఇవి వచ్చేసి నార్మల్ చుక్కుడుకాయలు కాదనమాట, వైట్ చుక్కుడుకాయలు. ఇవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు కందికాయలు కాడికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా, కందికాయలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కందికాయ తోట ఉంది మొత్తము, వాటిలో మేము కొన్ని తెంపుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి. ఇప్పుడే బీరకాయల కాడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ బీరకాయలు కూడా చాలానే ఉన్నాయి. అన్నీ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి రావడం. ఇంకా 2 గింజల కోసం అనేసి అలానే ఉన్నిచ్చాము, విత్తనాలు రావాలనేసి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బీరకాయలు గిట, చూడండి. ఇప్పుడు జామ చెట్టు కాడికి వచ్చాం ఫ్రెండ్స్. చెట్టు నిండా జామకాయలు ఉన్నాయి చాలా. కొన్ని మాగినవి కోసుకున్నాము. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, తీయగా. ఇంకా పక్కనే పూలు ఉన్నాయి, కాకడాలు. అవి కొన్ని వచ్చాయి, ఇంకా అవి గిట కోసుకున్నాము. బాగున్నాయి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడే కాకడాలు, కనకాంబరం ఉంటే ఇంకా వాటిని గిట కోసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడే కాకడాలు కోసినాం ఫ్రెండ్స్. ఇంకా అటు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం చెరుకు చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా వచ్చాయి చెరుకులు. ఇంకా అటు పక్కనే మామిడి చెట్టు, అరటి చెట్టు, అరటికాయలు కూడా చాలానే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, అరటి గెలలు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, ఇంకా మామిడి చెట్లు గిట ఉన్నాయి.
మొత్తం మామిడి పూత వచ్చింది చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి చెట్టు నిండా మామిడి పూత. ఇంకా కాయలు వస్తాయి కొద్ది రోజుల్లో. ఇప్పుడు వచ్చేసి మేము ఎస్టేట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మొత్తం మామిడి తోట, సపోటా, పనసపండు ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడే వచ్చేసినాం ఎస్టేట్కి. మామిడి చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చుట్టూ మామిడికాయలు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం చెట్టు నిండా పూత వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ మామిడి పూత ఎట్లా ఉందనేసి. ఇంకా పక్కనే సపోటా చెట్టు ఉంటే ఇంకా వాటికి పండ్లు ఉన్నాయన్నమాట. కొన్ని ఉన్నాయి, ఇంకా వాటిని తెంపుకున్నామనేసి తెంపుతున్నాము. ఆల్రెడీ ముందు వేరే వాళ్ళు తెంపుకున్నారనమాట. ఇంకా కొన్ని ఉంటే ఇంకా మేము తెంపుకున్నాము. బాగున్నాయి ఫ్రెండ్స్ సపోటా గిట, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా పక్కనే జాక్ ఫ్రూట్ ఉంది, అది కూడా పెరుకుదామనేసి ఎక్కేసిన నేనే. మా అక్క వాళ్ళు హెల్ప్ చేశారనమాట ఎక్కనీకి. ఎక్కేసి ఇంకా జాక్ ఫ్రూట్ కోద్దామనేసి ఎక్కిన ఫ్రెండ్స్. అలా ట్రై చేసి సక్సెస్ఫుల్గా జాక్ ఫ్రూట్ కోసిన ఫ్రెండ్స్ మొత్తం. ఇంకా అవి ఎత్తుకొని వెళ్తున్నాము ఇంటికి, నేను మా అక్క వాళ్ళు అందరం కలిసి. ఇంకా మొత్తం అన్ని జాక్ ఫ్రూట్స్ కోసాము. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇంటికి వచ్చాక టోటల్ ఎన్ని కోసాం అనేది. ఇవన్నీ జాక్ ఫ్రూట్స్ అన్నమాట. పనసపండు మొత్తం 4 కోసాము పనసపండు. ఆ తర్వాత వచ్చేసి కందికాయలు కోసం ఫ్రెండ్స్, ఇవి అన్ని కందికాయలు. జామకాయలు 4 కోసం, సపోటా కోసం, కాకడాల కోసం, ఇంకా చింతకాయలు ఫ్రెండ్స్. ఇవి చింతకాయలు, చింత చెట్టుకు వెళ్ళాం కదా ఫస్ట్, అక్కడ కోసిన చింతకాయలు. ఇంకా చుక్కుడుకాయలు అనమాట, వైట్ చుక్కుడుకాయలు కోసం. ఇంతే ఫ్రెండ్స్.